తీసుకుని. అయ్యో వద్దమ్మా, వద్దు. నేను మీలాంటి ఆడదాన్నే. స్నేహితురాలి కోసం బిడ్డనే త్యాగం చేసుకున్నావు. మీకోసం ఈ చిన్న సహాయం చేయలేనా? నాకేం వద్దమ్మా, మీరిద్దరూ సంతోషంగా ఉండాలి. ఇక్కడ జరిగిందంతా ఎవ్వరికీ చెప్పను, అంతా మర్చిపోతాను. ఈ బిడ్డకు జరగాల్సిన కార్యక్రమాలన్నీ నేను చూసుకుంటాను. నా బిడ్డ సంధ్య. మా కోడలు వింధ్య ఏ రూమ్ లో ఉంది? 6వ నెంబర్ రూమ్ లో ఉన్నారండి. వింధ్య, వెంటనే మన 2 కుటుంబాలకు ఫోన్ చేసి మనం ఇక్కడున్నట్టు చెప్పాలి. లేదంటే మన కోసం వాళ్ళు వెతుకుతూ ఉంటారు. తమరు చేసిన ఘనకార్యం వల్ల రాత్రంతా పిచ్చిదానిలా రోడ్లు పట్టుకొని తిరగాల్సి వచ్చింది. వాణి ప్లీజ్ వదిలే. అమ్మా సంధ్య, ఎలా ఉన్నావు? ఆడపిల్ల మగపిల్లాడా? ఇద్దరికి ఆడపిల్లలు పుట్టారు మావయ్య గారు. అమ్మా వింధ్య, నీకేం కాలేదు కదా? ఏమండి, బిడ్డ మహాలక్ష్మిలా ఉంది. ఎంత ముద్దొస్తుందో నా బంగారు తల్లి. అమ్మయ్యా, ఇప్పుడు మీ అత్తయ్య మొహంలో ఆనందం చూస్తున్నానమ్మా. వాళ్ళకేం కాదని ఎంత చెప్పినా అసలు వినదే. అమ్మా సంధ్య, ఇంతకీ నీ బిడ్డెక్కడమ్మా? చూపించు. ఆగండి. నా కోడలు, నా మనవరాలు సేఫ్గా ఉన్నారు కాబట్టి నేను నిన్ను వదిలిపెడుతున్నాను సంధ్య. నీ ఇంట్లో నీకు పట్టింపులు ఉండకపోవచ్చేమో, కానీ నా ఇంట్లో కొన్ని పద్ధతులున్నాయి. నీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి నా పర్మిషన్ లేకుండా ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వెయ్యకు. ఎక్కడో కార్పొరేట్ హాస్పిటల్లో డెలివరీ అవ్వాల్సిన నా కోడలు ఈరోజు నీ వల్ల తన పక్కన తోడనేది లేకుండా ఒక దిక్కు లేని దానిలాగా ఇలాంటి హాస్పిటల్లో. దీనంతటికీ కారణం నీ స్నేహమే. అత్తయ్య ప్లీజ్, సంధ్యనేమనొద్దు. దీంట్లో సంధ్య తప్పేమీ లేదు. నువ్వు మాట్లాడుకు వింధ్య. అక్కడంత పెద్ద యాక్సిడెంట్ అయింది. నా కోడలికో కడుపులో ఉన్న బిడ్డకో ఏదైనా జరగరాంది జరుగుంటే మా కుటుంబం అంతా ఆ పుట్టబోయే బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకునున్నాం. నువ్వు మమ్మల్ని అందరినీ టెన్షన్ పెట్టావు. అసలు నెలలు నిండిన వాళ్ళు ప్రయాణాలు చెయ్యొచ్చా? నేను లేని సమయం చూసొచ్చి ఏదో మాయ మాటలు చెప్పి నా కోడల్ని తీసుకెళ్ళావు. అయినా ఒకరి చేయి ఒకరు పట్టుకుని చెట్టా పట్టా వేసుకుని తిరగడానికి మీరేమన్నా చిన్నపిల్లలు అనుకుంటున్నారా? ఇద్దరికి పెళ్లిళ్ళయ్యాయి, కుటుంబాలున్నాయి. ఇంకా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అంటూ ప్రాణాల దాకా తీసుకొస్తావా? చూడు, వింధ్య తలకున్న కట్టు చూడు. దీనంతటికి కారణం నువ్వే కదా. ఇక చాలు, నీ ఫ్రెండ్షిప్ కో దండం. ఇప్పుడు చెప్తున్నాను సంధ్య, ఇలాంటి ప్రాబ్లమ్స్ తెచ్చే ఫ్రెండ్షిప్ అవసరం లేదు. ఇక మీదట నువ్వు మా ఇంటికి రావద్దు, మా వింధ్యతో మాట్లాడొద్దు. మా బతుకు మమ్మల్ని బతకనివ్వు. అత్తయ్య ఇంకేం మాట్లాడుకు వింధ్య, ఇంటికి పద.
అల్లెల్లెల్లే. ఇన్నాళ్ళ దూరం గుండెల్లో గాయం అయ్యింది బంధం ఉప్పొంగే సంద్రం అయిపోయే పాపం ఈ అమ్మ నయనం విడిగా నలిగే బంధాలు జతగా కలిసే నాడు మమతే కురిసే మనసే తడిసే వేళ ఇదేంటి పాప శరీరం చల్లగా ఉంది. డాక్టర్ డాక్టర్, ఏమైంది? పాపలో చలనం లేదు, ఒళ్ళంతా చల్లగా ఉంది, ఒక్కసారి చెక్ చేయండి. సారీ సంధ్య, పాప చనిపోయి చాలాసేపు అయింది. అబద్ధం అబద్ధం చెప్తున్నారు. మళ్ళీ చూడండి, నా బిడ్డ బ్రతికే ఉంది. లేదమ్మా, అది నిజమే.